పిల్లలు స్కూల్ నుంచి కానీ లంచ్ బాక్స్ లో కానీ ఏదైనా హెల్దీ స్నాక్స్ పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా జొన్న పిండితో లడ్డూని చేసి పెట్టండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ముందుగా ఒక బాండీలోకి అరకప్పు దాకా పల్లీలు, 2 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ దాకా బాదం పప్పు వేసి వీటన్నిటి లో ఫ్లేమ్ లోనే దోరగా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్ లో తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసుకుని 1 కప్పు దాకా జొన్న పిండిని కూడా వేసుకుని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుంటూ 5 నుంచి 10 నిమిషాల పాటు దోరగా వేయించుకోండి. ఇది వేగిన తర్వాత ఒక ప్లేట్ లో తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి మనం వేయించుకున్నటువంటి పల్లీలు, జీడిపప్పు, బాదం పప్పు వేసి అందులోనే ఏ కప్పుతో అయితే జొన్న పిండి తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తురుమును వేసుకొని అందులోనే 2 యాలక్కాయలను వేసుకొని ఇలా కోర్స్ గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేయించుకున్నటువంటి జొన్న పిండిని కూడా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లో తీసుకొని అందులోనే వేయించుకున్నటువంటి 2 టేబుల్ స్పూన్ దాకా నువ్వులను కూడా వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకొని ఇలా ఉండలు చుట్టేసుకోవటమే. మీరు కావాలంటే నెయ్యిని కూడా వేసుకొని ఉండలు చుట్టేసుకోవచ్చండి. నేనైతే ఇట్లా ప్లెయిన్ గానే ఉండలు చుట్టేసుకున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే జొన్న పిండి లడ్డు రెడీ. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.